విశాలాక్షిని ఏమార్చి ఎలాగైనా మినిస్టర్ పదవి కొట్టేయాలని లోక్తంత్ర పార్టీ అభ్యర్థి వెంకట్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని విశాలాక్షి ఎమ్మెల్యే సపోర్ట్ వెంకట్రెడ్డికి ఉందని విశాలాక్షిని అక్కడ సభకు తీసుకెళ్తాడు బసవరాజు. సూర్యప్రతాప్ ఫోన్ చేసి తులసికి విషయమంతా చెప్పగానే అక్కడికి వచ్చి అక్కడ జరుగుతుందంతా చూసిన తులసి ఎలాగైనా విశాలాక్షితో మాట్లాడాలి అని వెయిటర్ డ్రెస్లో జ్యూస్లు సర్వ్ చేస్తున్నట్టు అందరి దగ్గరికి వెళ్ళి బసవరాజుకి ఆ కనిష్కకి అనుమానం రాకుండా విశాలాక్షి ముందుకు వెళ్ళి మాస్క్ తీసి అత్తయ్య నేను మీతో కాస్త మాట్లాడాలి అంటూ పక్కకి తీసుకెళ్తుంది. అత్తయ్య ఇప్పుడు ఆయన వచ్చి హూ సపోర్ట్స్ యూ అని అడుగుతారు అని అంటూ మీరు ఎవరికి సపోర్ట్ చేయాలో చెయ్యెత్తాలత్తయ్య అని తికమకగా చెప్తూ ఉంటుంది తులసి విశాలాక్షికి. విశాలాక్షికి కూడా తులసి సరిగ్గా నిజం చెప్పదు. ఎందుకంటే బసవరాజు మాట విశాలాక్షి వింటుందని తులసికి కూడా తెలుసు కాబట్టి విశాలాక్షిని తులసి కూడా ఏమారుస్తుంది. ఇక ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా లోక్తంత్ర పార్టీ అభ్యర్థి వెంకట్రెడ్డికి సపోర్ట్ చేసే వాళ్ళెవరు, రేజ్ యువర్ హ్యాండ్స్ అని అక్కడున్న వ్యక్తి అనగానే కొంతమంది చేతులెత్తుతారు. విశాలాక్షి చేతులెత్తబోతుండగా వద్దతయ్య అని సైగ చేస్తుంది తులసి. ఆ తర్వాత లోక్సభ పార్టీ అభ్యర్థి సూర్యప్రతాప్ గారికి హూ విల్ సపోర్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్ అనగానే అందరితో పాటు విశాలాక్షి కూడా చెయ్యెత్తుతుంది. దాంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తవగానే 61 మంది మద్దతుతో సూర్యప్రతాప్ గారు ముఖ్యమంత్రిగా గెలిచారు అని అనౌన్స్ అవగానే అప్పటిదాకా సంతోషంలో తేలిపోతున్న బసవరాజు, కనిష్క ఇద్దరు షాక్ అవుతారు. విశాలాక్షి బయటికి రాగానే విశాలాక్షిని కొట్టబోతూ చెయ్యెత్తి నేను వెంకట్రెడ్డికి సపోర్ట్ చేయమంటే నువ్వు సూర్యప్రతాప్ గారికి సపోర్ట్ చేస్తావా అంటూ ఉండగా తులసి చెయ్యెత్తమంది నేను చెయ్యెత్తాను అని చెప్పేస్తుంది విశాలాక్షి. దాంతో బసవరాజు, కనిష్క ఇద్దరు షాక్ అవుతారు. తులసి ఆనందానికి, సూర్యప్రతాప్ ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడు తులసిని బసవరాజు ఏం చేస్తాడో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.